జేఈ మెయిన్స్ అయిపోయింది. నాకైతే 100 మార్కుల పైనొచ్చినాయి. సో, పక్కా నేనైతే ఈ 250 మందిలో 2,50,000 మందిలో నేను ఒకడిని ఖచ్చితంగా. అంటే జేఈ అడ్వాన్స్‌కి నేనైతే క్వాలిఫైడ్. కానీ నేనేం చేస్తానంటే, సార్ ఏంటి సార్ అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అడ్వాన్స్ ఏంటి? హండ్రెడ్స్‌లో ర్యాంక్ వచ్చిందంటే ఏంటి అడ్వాన్స్? ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. అడ్వాన్స్‌లో క్వాలిఫై అవ్వడం ఈజీ అని నేను చెప్తున్నాను. నేను చెప్పట్లేదు. ఈ డేటా చెప్తున్నా. అంటే మనకు 2010 నుంచి 2025 వరకు అంటే లిటరల్‌గా ఈ 16 ఏళ్లకు సంబంధించిన డేటా మనకు చెప్తున్న విషయం ఏంటంటే అడ్వాన్స్‌లో క్వాలిఫై అవ్వడం ఈజీయే. మే 17 వరకు అంటే ఈ పర్టిక్యులర్ మే 17 వరకు నీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నో రిలాక్స్. డోంట్ గెట్ ఇంటు దిస్ ట్రాప్. డోంట్ గెట్ ఇంటు దిస్ పర్టిక్యులర్ ట్రాప్. ఇలాంటి ట్రాప్‌లో పడకండి. జేఈ మెయిన్స్ అయిపోయింది. నాకైతే 100 మార్కుల పైనొచ్చినాయి. సో, పక్కా నేనైతే ఈ 250 మందిలో 2,50,000 మందిలో నేను ఒకడిని ఖచ్చితంగా. అంటే జేఈ అడ్వాన్స్‌కి నేనైతే క్వాలిఫైడ్. కానీ నేనేం చేస్తానంటే నాకు ఎట్లా 93, 94% అబోవ్ వచ్చింది. ఒక ఎన్ఐటీకో, ఒక ట్రిపుల్ ఐటీలకో ఏదో ఒక ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తది నాకు. బాగా రిలాక్స్ అవుతాను. సో, హ్యాపీగా ఎన్ఐటీకో, ట్రిపుల్ ఐటీకో ఎళ్తాను. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. కానీ మన టార్గెట్ ఏంటి? ఐఐటీ. ఐఐటీకెళ్ళాలి. ఐఐటీకే ఎళ్ళాలి. సో, ఇలాంటి మనస్తత్వంతో కొంతమంది ఉంటారు. కొంతమందయితే 99% వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ 99% వచ్చిన వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. ఎందుకురా మళ్ళీ మనం జేఈ అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఎన్ఐటీలో మంచి సీట్ వస్తది. సో, ఇక్కడ జాయిన్ అయిపోదాం అని రిలాక్స్ అయిపోతారు. కానీ మీకు తెలియని విషయాన్ని ఈరోజు నేను చెప్తాను. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఎంతోమంది జేఈ మెయిన్స్‌లో వచ్చే ర్యాంక్ అనేది థౌసండ్స్‌లో ఉంటే, వాళ్ళ అడ్వాన్స్ ర్యాంక్ గాని చూసుకుంటే హండ్రెడ్స్‌లో ఉంటది. మీరిది చూసారో చూడలేదో నాకైతే తెలీదు గానీ, చాలా మందిని నేనిలా చూసాను. చాలా మంది పిల్లల్ని నేనిలా చూసాను. అంటే వాళ్ళ మెయిన్స్ ర్యాంక్ ఎక్కడో థౌసండ్స్‌లో కనిపిస్తది. కానీ అడ్వాన్స్ ర్యాంక్ వస్తే హండ్రెడ్స్‌లోకొచ్చేస్తది. ఎందుకంటే ఈ 2 స్ట్రాటజీస్ వేరు. అండ్ దీంట్లో టెస్టింగ్ విధానాలు కూడా కొంచెం వేరుగా ఉంటాయి. సార్ ఏంటి సార్ అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అడ్వాన్స్ ఏంటి? హండ్రెడ్స్‌లో ర్యాంక్ వచ్చిందంటే ఏంటి అడ్వాన్స్ ఈజీనా? ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. అడ్వాన్స్‌లో క్వాలిఫై అవ్వడం ఈజీ అని నేను చెప్తున్నాను. నేను చెప్పట్లేదు. ఈ డేటా చెప్తున్నా. అంటే మనకు 2010 నుంచి 2025 వరకు అంటే లిటరల్‌గా ఈ 16 ఏళ్లకు సంబంధించిన డేటా మనకు చెప్తున్న విషయం ఏంటంటే అడ్వాన్స్‌లో క్వాలిఫై అవ్వడం ఈజీయే. కానీ ఎలా? నువ్వు గనక ఈ రిలాక్స్ అయ్యే కేటగరీలో ఉంటే కుదరదు. మే 17 వరకు అంటే ఈ పర్టిక్యులర్ మే 17 వరకు నీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నో రిలాక్స్. రిలాక్స్ అవ్వకు. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్‌కి ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి? ఏం చేయాలి? చెప్తాను. సో, ఇఫ్ యూ లై ఇన్ దిస్ కేటగరీ ఇది అయ్యింది. అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. అడ్వాన్స్ నువ్వు క్రాక్ చేయగలవు. యూ కెన్ క్రాక్ అడ్వాన్స్. చాలా మంది తెలియక ఇక్కడే రిలాక్స్ అయిపోతారు. డోంట్ గెట్ ఇంటు దిస్ ట్రాప్. డోంట్ గెట్ ఇంటు దిస్ పర్టిక్యులర్ ట్రాప్. ఇలాంటి ట్రాప్‌లో పడకండి. నాకు వచ్చింది కదా ఏముంది ఇంకా ఐఐటీకో, ఎన్ఐటీకో, ట్రిపుల్ ఐటీకో, ఎన్ఐటీకో వెళ్తాను. ఇలాంటి ట్రాప్‌లో పడకండి. యూ క్యాన్ గెట్ ఇంటు ఐఐటీస్. సో, ఎలా? సో, 16 ఏళ్ల డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఈ 16 ఇయర్స్ నుంచి మనం గాని డేటాను చూసుకుంటే నాకు ప్రతి ఇయర్‌లో అంటే 2010 నుంచి 2025 వరకు ఈ డేటా ఏం చెప్తుందంటే ఎవరికైనా గనక 35% వస్తే అంటే ఔట్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 126 ఔట్ ఆఫ్ 360 మార్క్స్ వస్తే ఖచ్చితంగా యూ విల్ క్వాలిఫై. అంటే ఖచ్చితంగా నీకు ఐఐటీలో ఏదో ఒక దాంట్లో సీట్ అయితే వస్తది. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే యూ కెన్ గో టు ఐఐటీ విత్ దిస్ మార్క్. ఎందుకంటే అంటే బేసికల్‌గా 35% వస్తే నీ ర్యాంక్ కూడా ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి లెస్ థాన్ 15,000. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. 15,000కి దగ్గరలో ఉంటది. అంటే ఒక 12,000-15,000 మధ్యలో ఉంటది. అంటే ఒక 12,000-15,000 మధ్యలో అయితే ఉంటది నీ ర్యాంక్ అనేది కూడా. ఒకవేళ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అంటే నేను చూసిన దాని ప్రకారం ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందనుకోండి, ఈ 16 ఏళ్లుగా ఈ డేటా ఏం చెప్తుందంటే మనకు 16 ఏళ్లుగా ఒకవేళ పేపర్ చాలా ఈజీగానే ఉంది.
పేపర్ ఈజీగా ఉన్నా కూడా నీకు ఒక 38% వస్తే ఎంత 38%. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ 360 మార్క్స్ కదా, దీంట్లో ఒక 38% నువ్వు కానీ తెచ్చుకుంటే నువ్వు క్వాలిఫై అవుతావు. అంటే నీ ర్యాంక్ కూడా ఇట్ విల్ బి అరౌండ్ 15,000. ఇక్కడ ఇలా వస్తుంది ర్యాంక్. అంటే ఖచ్చితంగా నువ్వు ఐఐటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నీకున్న 23 ఐఐటీస్లో ఖచ్చితంగా ఏదో ఒక ఐఐటికి వెళ్ళడానికి నీకు ఛాన్స్ దొరుకుతుంది. అంటే 360కి ఎవరో కూడా 360 మార్కులు తెచ్చుకోవాలని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేట్లేదు. అంటే బేసికల్గా మనకేంటంటే ఒక్కసారి ఆలోచించండి, 360 మార్క్స్ మన టోటల్ ఏమో 360 మార్క్స్ అంటే ఓకే, దీంట్లో మనకు ఒక 120 to 130 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోతున్నాం. మన ర్యాంక్ కూడా అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15,000 వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా క్వాలిఫై అయిపోవచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు దీనికి. కాకపోతే దీనికంటూ నీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ఎలాంటి విధానాలు నువ్వు నేను మార్చుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్స్ లాగా కాదు, అంటే అడ్వాన్స్లో. సో ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, ఖచ్చితంగా నేను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ మోర్ మాక్ టెస్ట్ రిలేటెడ్ టు అడ్వాన్స్. నో డౌట్ నువ్వు అడ్వాన్స్కి సంబంధించిన మాక్ టెస్టులు రాయాలి. అది రాస్తే ఏం జరుగుతుంది, నీకు అలవాటు అవుతుంది. అంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఐఐటీస్ విల్ ఇంప్రూవ్. ఎందుకంటే నీకు ఒక ఎగ్జామ్లో ఎలా కోపప్ చేయాలి, ఏది ఆన్సర్ చేయాలి, ఏది ఫస్ట్ ఆన్సర్ చేయాలి, ఏది లాస్ట్ ఆన్సర్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ నీకు తెలుస్తాయి. అర్థమవుతుందా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే డేటా చెప్తున్న దాని ప్రకారం నాకు ఒక 120 to 130 మార్క్స్ వస్తే నేను అడ్వాన్స్కి ఐఐటీకి క్వాలిఫై అవుతాను. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, వాట్ షుడ్ యూ డూ? డోంట్ రిలాక్స్ అవ్వకు. జేఈ మెయిన్స్ అయిపోయింది, నీకు అబోవ్ 93-94% వచ్చింది, నువ్వు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యావు. సో మే 17వ తేదీ వరకు నువ్వు రిలాక్స్ అవ్వకు. నువ్వు ఖచ్చితంగా 35% స్కోర్ చేయగలవు. యూ క్యాన్ స్కోర్. ఎందుకంటే నువ్వు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యావంటే ఆబ్వియస్గా నీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. యువర్ ఫండమెంటల్స్ ఆర్ రియలీ స్ట్రాంగ్. సో నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ రాసి ఐఐటీస్కి వెళ్ళగలరు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలుగుతావు, కానీ ప్రయత్నం చేయకుండా ఏది కాదు. సో ఒక్కసారి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి సిలబస్ చూడు, లుక్ అట్ ద సిలబస్. సో ఈ సిలబస్ చూస్తే మనకు జేఈ మెయిన్స్ కంటే కూడా అడ్వాన్స్లో సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు జేఈ మెయిన్స్లో నేర్చుకున్నవి కూడా మనకు అడ్వాన్స్లో కనిపిస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అడ్రస్. ఇది నువ్వు అడ్రస్ చేయాలి. అండ్ దాంతో పాటుగా నువ్వు జేఈ మెయిన్స్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటావు కాన్సెప్ట్స్. సో ఆబ్వియస్గా ఈ పర్టికులర్ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ రివిజన్తో పాటు ట్రై టు సాల్వ్ ద పీవైక్యూస్. ఈ పీవైక్యూస్ సాల్వ్ చేస్తే ఏం జరుగుతుందంటే నీకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. అరే నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతున్నాను అంటే ఐ విల్ బీ ఏబుల్ టు క్రాక్ క్వశ్చన్స్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఆల్సో. సో నువ్వు టార్గెట్ చేయాల్సింది ఒక 120-130 మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఐఐటీలో నువ్వు ఐఐటీకి అయితే వెళ్తావు. కానీ ఎలాంటి బ్రాంచ్ వస్తుందో చెప్పలేను, కానీ ఐఐటీకి అయితే నువ్వు ఐఐటీకి వెళ్ళాలి అని నువ్వు అనుకునేటట్లయితే దిస్ ఇస్ వన్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో మినిమం మార్క్స్ మనకి అబౌవ్ 35 అంటే 120-130 మార్క్స్ రావాలి 360 మార్క్స్కి. ఇది ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. ప్రయత్నం చేయండి, రిలాక్స్ అవ్వండి, అవ్వకండి. నేను చాలామందికి చెప్తున్నాను, ఎవరు